హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి శంకర్పల్లి నుంచి మనకి ఏదైతే మనకి కంది వెళ్ళేటువంటి మనకి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నామండి. సో అంటే శంకర్పల్లికి ఎగ్జాక్ట్గా ఒక ½ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం ఉన్నాము ప్రజెంట్ అయితే. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డుకి అవతల పక్క మనకి బీడిఎల్ టౌన్షిప్ ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శంకర్పల్లి టౌన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి శంకర్పల్లి టౌన్ నుంచి మనకి టువర్డ్స్ కంది వెళ్ళేటువంటి, అంటే మనకి పరిగి టు షాద్నగర్ టు మనకి కంది వెళ్ళేటువంటి 120 ఫీట్ రోడ్కి ఈ రోడ్ అనేది కనెక్ట్ అవుతుందండి. సో ఈ రోడ్ ఫేసింగ్లో మనకి సార్క్ 1 అని చెప్పేసి మనకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉందండి. సో ఆ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సో మీకు యాజ్ పర్ 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీళ్ళు 100 ఫీట్ రోడ్ బఫర్ కూడా తీసుకున్నారండి యాజ్ పర్ కాంపౌండ్ నుంచి చూసుకుంటే. సో మనకి ఎంట్రన్స్ కనపడే గేట్ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. సో చాలా బాగుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. మనకి అక్కడ ఒక ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, ఇది ఒక ఎంట్రన్స్ అండి. 2 ఎంట్రన్స్లు ఉంటాయి ఈ ప్రాజెక్ట్కి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నదని చెప్పుకోవచ్చు అండి. సో ఇందుట్లో మనకి ఒక 195 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మనం ప్రజెంట్ శంకరపల్లికి వెరీ నియర్ బై ఉన్నటువంటి సార్క్ 1 ప్రాజెక్ట్లో అయితే ఉన్నామండి. సో మీకు ఇందుట్లో మనకి ఈ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రైట్ నౌ. సో మనకి ఇందుట్లో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ప్రాపర్గా శంకర్పల్లి ఏరియాలో కూడా ప్రాపర్గా ప్లాట్స్ అనేది రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మన దగ్గర ఆల్మోస్ట్ డైరెక్ట్ ఓనర్సే ఉంటారండి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి, ఇది ఒక ఎంట్రన్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయండి. సో 2 ఎంట్రన్స్లు కూడా మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే 195 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ని రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో కానీ మీకు డిస్ప్లే మీద కానీ కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో వీ హ్యావ్ టు సెల్ దట్ ప్లాట్స్ ఆల్సో ఫ్రమ్ యువర్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ డీల్స్ అండి. సో మేము చేసేటువంటి ప్రతి డీల్ కూడా చాలా జెన్యూన్ డీల్స్ ఉంటాయి. సో మేము ఆల్మోస్ట్ పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నా కూడా కమిషన్ బేస్ అయితే 2% కమిషన్ అయితే 100% ఉంటుందండి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ముందు వెహికల్ వెళ్తుంది చూడండి, అదే మనకు వచ్చే 100 ఫీట్ రోడ్ అండి. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో ఇక దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనకి సుభిషి వాళ్ళ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సుభిషి వాళ్ళది వచ్చేసి స్పార్క్ అని చెప్పేసి ఒక 3 టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అది మీరు ప్రాజెక్ట్ చూడడానికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్లో నిలబడితే మీకు క్లియర్గా కనపడుతుందండి అది కూడా. సో దాంతోపాటు మనకి పక్కనే సార్క్ విల్లాస్ కూడా ఉన్నాయండి. సో ఇంకా మనకి నియర్ బై ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్లు ఉన్నాయి అండ్ మనకి ఇన్సైడ్ సిటీలో నెంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై చాలా కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఏంటంటే ఈ శంకర్పల్లి దాటిన తర్వాత కంప్లీట్ పెరి అర్బన్ జోన్ ఉండటం వల్ల శంకర్పల్లిలో కూడా డిమాండ్ అనేది పెరగబోతుందండి ఇన్ ఫ్యూచర్లో. సో చాలామంది అమరావతి అని చెప్పేసి అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్తున్నారు, ఐ మీన్ వేరే స్టేట్కి వెళ్తున్నారండి. బట్ ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ అనేది జెన్యూన్ మార్కెట్ అండ్ స్లోగా మనకి మార్కెట్ అనేది ఎక్కడ కూడా స్టేబుల్ అవ్వకుండా స్లోగా వెళ్తున్నటువంటి మార్కెట్ అండి, ఎవర్ గ్రీన్ మార్కెట్ హైదరాబాద్ మార్కెట్. సో ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో కనెక్టివిటీ కానీ యాక్సెస్ కానీ చాలా మంచి యాక్సెస్ ఉందండి ఈ ప్రాజెక్ట్కి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ప్రాజెక్టు. సో మనకి ఇక్కడ నుంచి శంకర్పల్లి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి మోకిళ్ళ వచ్చేసి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి దాంతోపాటు కొండకల్లు, మనకి కోకాపేట కూడా ఇక్కడ నుంచి హార్డ్లీ మనకు ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ డ్రైవ్ టైంలోనే మనకి కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 1 అవర్ టైం పడుతుంది ఇక్కడ నుంచి. మనకి
నానక్రామ్ కూడా మనకి అన్ని వెస్ట్ సైడ్ నార్సింగి వరకు కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డుకి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సార్కు 1 అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇందులో ఎవరైనా కూడా ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక మాకు దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో అలానే ఈ ప్రాజెక్టు దాటిన తర్వాత మనకి షాద్నగర్ హైవే వస్తుందండి, 120 ఫీట్ రోడ్డు. సో ఆ షాద్నగర్ హైవే 120 ఫీట్ రోడ్డుకి కూడా మన దగ్గర అయితే ప్రాపర్టీస్ రీసేల్కి ఉన్నాయండి. లైక్ మీనాక్షి కౌంటీ, లేకపోతే మనకు అది దాటిన తర్వాత ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. అక్కడ కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే ఆల్మోస్ట్ మనకి 25 to 30 మధ్యలో అయితే నడుస్తుందండి ఇక్కడ మార్కెట్. సో డిఫరెంట్ అంటే ప్లాట్ లొకేషన్ బట్టి నెగోషియబుల్ ప్రైసెస్ అండి. సో కొన్ని 24 చెప్తున్నారు, కొన్ని 25 చెప్తున్నారు, కొన్ని 28 చెప్తున్నారు. సో అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. శంకరపల్లి లొకేషన్లో ఎవరికైతే రీసేల్ ప్లాట్స్ కావాలనుకున్నారో ఈ ప్రాజెక్ట్లో తీసుకోండి, చాలా మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.